హైదరాబాద్ ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనలతో ఇంటర్ బోర్డు పరిసరాలు అట్టుడుకుతున్నాయి. ఇవాళ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులను తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలిస్తోన్న దృశ్యాలను సైతం మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘం నేతల్ని పలు పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇంటర్ రీవాల్యుయేషన్కు రేపటితో గడువు ముగుస్తోంది. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన వెబ్సైట్లు కూడా పనిచేయట్లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మా ప్రతినిధి గణేష్ లైవ్లో వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గణేష్, 2 థింగ్స్ వాళ్ళు సీరియస్గా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. రెండోది, భవిష్యత్తు ఇబ్బంది కాకుండా రీవాల్యుయేషన్కి సంబంధించి వెబ్సైట్స్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు కాబట్టి ఇనీషియల్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండింటి మీదే ఇవాళ కూడా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. బట్ పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడాన్ని అక్కడ ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే ఒక విధంగా తల్లిదండ్రులకి మరోవైపు ఇంటర్ బోర్డుకి విద్యార్థులకు మధ్య ఒక యుద్ధం నడుస్తుంది. నిన్న ఇదే నడిచింది, ఈ రోజు ఇదే నడుస్తుంది. తల్లిదండ్రులు నిజంగానే ఒక యుద్ధం చేస్తున్నారు. లేదా బోర్డర్ దాటుతున్న సైనికుల్లాగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్తున్నారు. నిన్నటి వరకు విద్యార్థి సంఘాలు లేకపోతే మిగతా ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేశాయి. ఈ రోజు తల్లిదండ్రులే యుద్ధానికి సిద్ధపడుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో రీవెరిఫికేషన్ కావచ్చు, రీవాల్యుయేషన్ కావచ్చు, చివరి రోజు కావడంతో తమ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పటికి 16 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడంతో తమ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు రాత్రి పడుకున్న తర్వాత అర్ధరాత్రి మంచినీళ్ళకి లేచినా తమ ఉలిక్కి పడి లేచే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేసుకుంటారని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి మనం చూడొచ్చు. విడతలుగా వస్తున్న తల్లిదండ్రులని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వాహనాలు రెడీగా ఉంచారు. వచ్చిన తర్వాత వాహనాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇంటర్ బోర్డు పరిసర ప్రాంతాలను ఒక్కసారి మనం చూస్తే ఎక్కడికక్కడ తల్లిదండ్రులు ఎక్కడికెక్కడ తలదోచుకుంటూ గుమ్ముగూడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంటర్ బోర్డు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారా లేకపోతే కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుందా అన్నట్టుగా ఉంటుంది కనిపిస్తుంది మనకు ప్రత్యక్షంగా. కేవలం వాహనాలు వెళ్లడానికి దారి కల్పిస్తుంది తప్పించి పూర్తిగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రోప్ స్క్వాడ్ ని ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇలా ఎక్కడ చూసినా సరే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తల్లిదండ్రులు పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా తమ పిల్లలు ఏమవుతారనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు మనకు కనిపిస్తున్నారు. చెప్పండి, మీరు ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఏమవుతుంది? మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమనుకుంటున్నారు? మా పిల్లల భవిష్యత్తు గురించి నిన్న నుంచి సార్, నిన్న పొద్దున 9:30 నుంచి నిన్న సాయంత్రం అశోక్ కుమార్ గారు వచ్చి వాక్య ఇచ్చే వరకు నిన్న ఎండ అనగా వానగా నిన్న సాయంత్రం వరకు పడిగాపులు కాసి ఆయన వాక్యం గురించి చూస్తే ఆయన వచ్చి అట్లా వెళ్ళిపోయారు. తను ఏదో చెప్పాల్సింది చెప్పింది, కానీ పిల్లలకు కానీ మనకు కానీ ఎలాంటి లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిందంటే, మేము ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఒక తీవ్రవాదుల లెక్క ఆ గేట్ నుంచి పోలీసులు మాత్రం అడుచుతంగా మమ్మల్ని ఇక్కడ నుంచి తోసేస్తున్నారు. పక్కకి మా బాధ మాకుందంటే వీళ్ళకు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, కానీ మా పిల్లలకి కానీ ఎలాంటి ప్రొటెక్షన్ అంటే వీళ్ళు ఇవ్వట్లేదు. పోలీసులతో ఇదో జూలం అయిపోయింది. వీళ్ళని తట్టుకోవాలా, లోపల వీళ్ళు చెప్పే విషయాలను తట్టుకోవాలి, మాకు అర్థం కావట్లేదు. ఏమైంది మీ పిల్లడి విద్య విషయంలో ఏం జరిగింది అసలు? మా పాప విషయంలో అన్నింటిలో 85, 77, 72 మార్క్స్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ లో అంటే లెక్కల్లో ఒకటి మాత్రం వాళ్ళకు ఏ స్కోర్ ప్లస్ బి స్కోర్, ఏ బి స్కోర్ కూడా తెలియని వాళ్ళకు 2 రకం రాదు. అలాంటి ఎదోలకు పేపర్ దిద్దడానికి ఇచ్చి ఆ తప్పు జరిగిందని నిన్న ఒప్పుకున్నారు. ఆ తప్పును వాళ్ళు స్పందించి ఏమంటానంటే వాళ్ళకి మేము ఖండిస్తాము, వాళ్ళని శిక్షిస్తామన్నారు. కానీ పిల్లలకి ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. వాళ్ళు పిల్లలు మీరు ఏం చేసుకోవద్దని ఒకటి చెప్తున్నారు, కానీ పిల్లలకి ఎలాంటి హామీ ఇవ్వలేదు. దానికి తోడు గతంలో ఒకసారి నాగేంద్ర భాస్కర్ ఉన్నప్పుడు ఇదే వాక్యం జరిగినప్పుడు, ఇదే తప్పుడు జరిగినప్పుడు 5 మార్కులు కలిపిన పిల్లలందరూ 75% పాస్ అయింది సార్. ఈ రోజు పిల్లలకు ఎలాంటి మార్కులు కలపడం కాదు కదా, రీవాల్యుయేషన్ తో ఇవ్వట్లేదు. రీవాల్యుయేషన్ నిన్న అడిగితే 600, ఈ రోజు 800. రేపటికి లాస్ట్ డేట్. వాళ్ళు సప్లిమెంటరీ కట్టాలా వద్దా ఆలోచనలో ఉన్నారు. ప్లస్ ఇంకోటి, వీళ్ళకి 1 సంవత్సరం వేస్ట్. వీళ్ళంటారు మన కేటీఆర్ సార్ అంటారు, మన ఐటీ రంగం, దానికి కావాల్సిన ఎలాంటి విద్యార్థులే. లాస్ట్ డేట్ అవుతుంది, ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు వెబ్సైట్లు ఏమైనా మీకు ఓపెన్ అవుతున్నాయా? వెబ్సైట్ ఓపెన్ లేదు. నిన్న రాత్రి వర్షానికి హోల్డింగ్లు పడిపోయి కరెంట్ లేదు. దానికి తోడు పొద్దున 8 గంటల దాకా కరెంట్ లేదు. నో వెబ్సైట్, నో నెట్వర్క్, ఏం వర్క్ లేదు మాకు.
సో రీవాల్యుయేషన్ గురించి మేము 600 చెప్పుకుంటే ఈ రోజు 800 అంటారు. గతంలో జరిగిన ఇలాంటి తప్పును వాళ్ళు సమర్థించుకున్నారు. ఈ రోజు తప్పు సమర్థించుకొని కూడా ఎలాంటి న్యాయం లేదు సార్. నిన్న అశోక్ కుమార్ గారు వచ్చి చెప్పారు కానీ పిల్లలకు మాత్రం ఎలాంటి న్యాయం లేదు సార్. కాబట్టి తల్లిదండ్రులు గొంతెత్తి ఆక్రోషిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటో ప్రశ్నిస్తున్నారు. ఏం చేయాలి? తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి? ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తల్లిదండ్రులు రావడం, వాళ్ళ పిల్లల కోసం ప్రశ్నించడం, ఇలాంటి పరిస్థితుల మధ్య పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పక్షాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఉదయం ఆందోళనకు సిద్ధపడింది. 2 విడతలుగా ఆందోళనకు సిద్ధపడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంటర్బోర్డు ఏం చర్యలు తీసుకుంటుందంటే ఎవరికీ స్పష్టం కావట్లేదు. కేవలం పోలీసులకి మరోవైపు ప్రజలకి మధ్య ఒక యుద్ధంలా కనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి అయితే ప్రతి తల్లి తండ్రికి విద్యార్థికి ఇక్కడ కనిపిస్తోంది.